హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డిష్ వచ్చి పొటాటో మెంతి ఫ్రై. సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. పొటాటోస్ ఒక 3 పొటాటోస్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని నేను గోరువెచ్చని వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచుతాను. ఇప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు, కొంతమంది ఉల్లిపాయలు వేయరండి. ఉల్లిపాయ వేసింది బాగుంటుంది, వేయింది కూడా బాగుంటుంది అనుకోండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు మీకు తెలిసినయే కదండి. కొంచెం పోపు దినుసులు వేగాక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలను వేసుకుని ఒకసారి వేపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక గోరువెచ్చని నీటిలో మనం ఉంచుకున్న ఆలూస్ని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా గోరువెచ్చని వాటర్లో ఆలూస్ని వేసి ఉంచడం వల్ల ఆలు ముద్దగా అవ్వకుండా చక్కగా పొడిపొడిలాడుతూ ఫ్రై అవుతుంది. చక్కగా కరకరలాడుతుంది ఫ్రై చేసినప్పుడు కూడా. చిటికెడ పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి పసుపు ఉప్పు బాగా ముక్కలకి పట్టేలాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత మనం ఒకసారి మూత తీసుకుని ఇంకా మూత పెట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మనం గోరువెచ్చని వాటర్లో ఈ ఆలు వేసి ఉంచడం వల్ల చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుంది ఫ్రై. చూసారా, ఫ్రై అయిపోయినాయండి. చక్కగా పొడిపొడిలాడుతూ ఏ ముక్కకు ఆ ముక్క ఎంతో చక్కగా ఉందో చూసారా. ఇప్పుడు కొంచెం మెంతికూర పొడి వేసుకుని ఒక 5 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే అయిపోయిందండి ఆలు మెంతి ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.